వినే ఓపుకుందా? నిశ్శబ్దంగా కొంచెం సేపు పాటలు ఆటలకు ఉన్నంత ఇంట్రెస్ట్ మాట్లాడుతున్నారు. ఓపిక తెచ్చుకొని వినండి. మీరు మాట్లాడకుంటే నేను మాట్లాడతా. జర సౌండ్ వేస్తే బాబు. ఓకే, ఇప్పుడు యూత్ ఎవరనేది మీకు ఒక పరీక్ష. యువకులు యువతులు ముసలు మీరా నేనా? నేను యువకుని, మీరు ఉత్సాహం. యువకులు ఎవరు అంటే యువతులు యువకులు. ఉత్సాహం ఉల్లాసం ఎవరికి ఉంటుందో వాళ్ళు యూత్. నిరుత్సాహం నీరసం ఎవరిలో ఉంటుందో వాళ్ళే ముసలోళ్ళు. ఎవరు మాట్లాడితే వాళ్ళు ముసలోళ్ళు అన్నాడు. ఇక్కడ మీకంటే వయసులో పెద్దవాళ్ళే ఉన్నారు, టీచర్స్. నేను మీకంటే ముందు నుంచి 5 o'clock లేచి హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి పనిచేస్తూనే ఉన్నాం. మీ టీచర్స్ కూడా పనిచేస్తాం. అలసిపోవడం మాకు రావాలన్నా మీరు అలసిపోవాలన్నా? మేము అలసిపోవాలి కానీ మీరు అలసిపోవద్దు. వినే ఓపిక మీకు ఉండాలన్నా మాకు ఉండాలన్నా? మరి నిశ్శబ్దంగా నేను ఏం మాట్లాడినో టేప్ రికార్డర్ లాగా టేప్ అయిపోవాలి. మళ్ళీ అడిగితే చెప్పాలి. ఎవరు మాట్లాడకుండా ఉంటే మీకోసమే మేడం గారు పిలిచి మాట్లాడమని చెప్తూ ఉన్నారు. మాకు రోజు ఏవో ఉపన్యాసాలు ఉండనే ఉంటాయి, కానీ ఏ ఒక్క మాట మీ జీవితానికి పనికొచ్చినా మీరు బాగుపడతారనే ఉద్దేశంతో యు ఆర్ ఆల్ వెరీ లక్కీ. You have such a wonderful person as your headmistress. Mother-like, caring, a kind, compassionate person. Nirmala madam, very dedicated, devotional teachers and my dear students. దీక్ష దక్షత కలిగిన ప్రధానాచార్యులు, ఆదర్శవంతమైన ఉపాధ్యాయులు, ఆనిముత్యాల లాంటి విద్యార్థులు, ఇక హమ్ కిసీ సే కమ్ నహీ అనే విధంగా ఈరోజు కల్వకుర్తి గర్ల్స్ హై స్కూల్ సగర్వంగా ఈరోజు ఈ 10వ తరగతి విద్యార్థులకు వీడుకోలు సమావేశాన్ని జరుపుకుంటూ ఉంది. ఇది ఒక సంబరం లాగా, ఒక ఉత్సవం లాగా, ఒక పండుగ లాగా ఈరోజు జరుగుతూ ఉంది. పైన ఆకాశంలో చూస్తే నక్షత్రాలు కనిపించడం లేదు. ఎందుకు? పైన ఉండే నక్షత్రాలన్నీ ఈరోజు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కల్వకుర్తిలో వచ్చి టెంటికిలో కూర్చున్నట్టుంది. యు ఆర్ ఆల్ లుకింగ్ లైక్ వండర్ఫుల్ స్టార్స్. ట్వింకిల్ ట్వింకిల్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అన్నట్టు ఈరోజు ఆనిముత్యాలు, జాతి రత్నాలు, ఆ మెరిసే తలుపులు ఒలికే తారలాగా సూర్యుడు హెచ్చెమ్ము
నవగ్రహాలు టీచర్స్ తల తల మెరిసి తలుపులు కురిసే తల తల మెరిసి తలుపులు కురిసే ఆ తారలే ఈ పిల్లలు. మీరంతా స్టార్స్ అంటే సినిమా యాక్టర్స్ స్టార్స్ అంటారు. వాళ్ళను తలదనే విధంగా ఇంతకుముందు మా బేబీ సార్ చాలా మంచిగా చెప్పాడు. ఎంతో కోచింగ్ తీసుకొని ఒక్క షాట్ 10 రోజులు షూటింగ్ చేస్తే మళ్ళీ 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 చేస్తే మనం సినిమాలో చూస్తున్నాం. అంతకంటే అద్భుతంగా వితౌట్ ఎనీ ప్రాపర్ కోచింగ్ మీరు సొంతంగా అద్భుతంగా ఆడి పాడి ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. అంటే మనకు అంత అద్భుతమైన టాలెంట్ ఉంది. కల్వకుర్తి గర్ల్స్ హై స్కూల్ ఒక ప్రత్యేకత ఉంది. వేర్ టీచింగ్ బికమ్స్ ప్యాషన్. ఇక్కడ టీచర్స్ అందరూ కేవలం మన ఉద్యోగం కోసం కాదు, పిల్లల జీవితాలు బాగు చేయడానికి టీచింగ్ అనేది వాళ్ళకు ఒక ప్రొఫెషన్ కాదు, ఇట్ ఇస్ ఎ ప్యాషన్ ఫర్ యువర్ టీచర్స్. వేర్ టీచింగ్ బికమ్స్ ప్యాషన్, learning becomes joy with satisfaction. That is something. Kalvakurti Girls High School is something special. It is a sensation, my dear students. అందుకే ఒక ప్రత్యేకంగా కల్వకుర్తి గర్ల్స్ హై స్కూల్ చదువుతో పాటు సంస్కారం, విద్యతో పాటు విచక్షణ జ్ఞానం, విజ్ఞానంతో పాటు వివేకాన్ని కలిపి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ప్రత్యేకమైన పాఠశాల స్పెషల్ హై స్కూల్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కల్వకుర్తి. ఇలాంటి ఒక గొప్ప హై స్కూల్లో చదువుతున్నారు మై డియర్ స్టూడెంట్స్. 10 సంవత్సరాల పసందైన పాఠశాల జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు ఒక విజయోత్సవ సభలాగా 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సంబరాలు ఇంత ఘనంగా జరుపుకోవడం అంటే ఒక సక్సెస్ఫుల్గా, ఒక గర్వంగా, ఒక ప్రౌడ్గా 10 సంవత్సరాలు మేము సక్సెస్ఫుల్గా చదువుకున్నాం. యుద్ధానికి పోయే సైనికుల్లాగా 10వ తరగతి పరీక్షలను అవ్వలీలగా రాసి విజయాన్ని సాధించబోతూ ఉన్నామని చెప్పి ఆ విజయోత్సవాలు జరుపుకుంటున్నట్టు ఇక్కడ అనిపిస్తూ ఉంది. ఇందాక ఆడడం అంటే అందరికీ ఇష్టం. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం పని అని చెప్పి పెద్దలు చెప్తారు. సంగీతానికి మనుషులే కాదు, పశు పక్షాదులు సైతం పరవశించిపోయే ఒక అద్భుతమైన శక్తి సంగీతానికి ఉంది. అందుకే ఆడడం పాడడం అంటే మనకే కాదు, పశు పక్షాదులు కూడా సంతోషపడతాయి. శ్రీకృష్ణుడు మనందరికీ తెలుసు, ప్రతి దేవుడు దేవతకు ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అటాచ్ చేయబడ్డది. మన కళ్ళ ముందు ఉన్నటువంటి సరస్వతి వీణ వాయిస్తుంది, పరమశివుడు డమరుకాన్ని వాయిస్తాడు, శ్రీకృష్ణుడు మురళి వాయిస్తాడు. ఇట్లా ఏ దేవత దేవుడికి అయినా ఒక చేతిలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది అంటే మన దేశంలో సంగీతానికి అంత ప్రాధాన్యత ఉంది. దీని సామ వేదంగా కూడా పిలువబడుతుంది. 4 వేదాలలో ఒక వేదం మొత్తం సామవేదం. అంటే సంగీతానికి ఏ పని చేసినా సంగీతమే. ఆడినా పాడినా చదువుకున్న పూర్వం చదువు మొత్తం పాటల ద్వారా ఉండేది. రామాయణం అంతా ఒక పాట. అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని పాడించి లవకుశుల ద్వారా సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతలను రూపుమాపడానికి లవకుశులు పాడి ఆడుతూ ఆ పుర వీధులలో ప్రజలను చైతన్యవంతం చేసింది. అందుకే మీరు పాడుతుంటే ఆడుతుంటే చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఇంకా పాడాలి ఆడాలని అనిపిస్తూ ఉంది. మై డియర్ స్టూడెంట్స్, ఇంత గొప్ప టాలెంట్ మనకుంది. హనుమంతుడికి తన శక్తి తనకు తెలియలేదు. సముద్రం దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ కూర్చున్నారు వానరులు. లంక 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి లంకా నగరాన్ని
సముద్రం దాటి ఎట్లా చేరుకోవాలని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటే హనుమంతుడు కూడా ఒక మూల కూర్చున్నాడు. జాంబవంతుడు దగ్గరికి వెళ్ళి, హనుమంత, నీ శక్తి నీకు తెలియదు. నువ్వు పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు సూర్యుడిని చూసి యాపిల్ పండు అనుకొని తినడానికి సూర్యుని దగ్గరికి ఎగిరే శక్తి నీకుంది. ఈ 100 యోజనాలు ఒక లెక్క కాదు. నువ్వు అనుకుంటే భూమండలాన్ని చుట్టి రాగలుగుతావు. నువ్వెందుకు ఇట్లా నిరుత్సాహంగా కూర్చున్నావు అన్నప్పుడు అప్పుడు తన శక్తి తనకు తెలిసింది. అందుకే ప్రతి విద్యార్థి ఒక హనుమంతుడు. ఎందుకంటే మన శక్తి మనకు తెలియదు. ఎవరైనా మన శక్తి మనకు తెలియజేస్తే మీరు కూడా హనుమంతుల్లాగా అద్భుతాలు సృష్టించగలుగుతారు, చేయగలుగుతారు. అందుకే తన శక్తి తాను తెలుసుకున్నవాడు హనుమంతుడు. తన శక్తి తాను తెలుసుకోలేని వాడు అనామకుడుగా మిగిలిపోతాడు. అందుకే గాడ్ హస్ గివెన్ యూ ఇన్ఫినిట్ నాలెడ్జ్, వండర్ఫుల్ స్కిల్స్ ఆర్ దేర్. ఈరోజు ఇంత అద్భుతంగా ఎవ్వరూ చెప్పకపోయినా ఆడి పాడి ఇది నేర్చుకోగలుగుతూ ఉన్నారు అంటే మీ లోపల ఏకసంతాగ్రహ శక్తి, ఏకలవ్యం లాంటి శక్తి కూడా మనకు ఉంది. చెప్పకపోయినా నేర్చుకునే గొప్ప సామర్థ్యం మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు మరి అద్భుతమైన టీచర్స్ చెప్తూ ఉంటే ఎందుకు నేర్చుకోలేము అంటే మీరు ఆలోచించండి, మీరు నమ్మండి. ఫెయిత్ అపాన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ అపాన్ గాడ్, దెన్ సక్సెస్ ఈజ్ యువర్స్. ఐ క్యాన్ డూ ఇట్, ఐ క్యాన్ లర్న్ ఇట్. నేను చేయగలుగుతా, నేను నేర్చుకోగలుగుతా అని ప్రతి ఒక్క విద్యార్థి అనుకున్నప్పుడు అసాధ్యం అనేది ఏది ఉండదు. అన్నీ నేర్చుకోగలుగుతారు. మనలో లేని శక్తి అనేది లేదు. దురదృష్టం ఏంటంటే అది మనం నమ్మం. ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ స్టూడెంట్, బట్ అన్ఫార్చునేట్లీ వీ కెనాట్ బిలీవ్ ఇట్. మనం నమ్మలేం. నమ్మితే అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు మీ మీద మీరు నమ్మాలి, మీ శక్తి గురించి మీరు తెలుసుకోవాలి. నేను చేయగలుగుతా అని అనుకుంటే ఇఫ్ యూ క్యాన్, యూ కెన్ డూ ఇట్. ఇఫ్ యూ కాంట్, యూ కెనాట్ డూ ఇట్. నేను చేయగలుగుతా అంటే చేస్తావు, చేయలేను అంటే చెయ్యవు. ఒక ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. బిలీఫ్ ఎంత పని చేస్తుందో చెప్తున్నా మీకు. 5 Cలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ C స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్. క్యారెక్టర్ త్రికరణ శుద్ధి, మనస వాచ కర్మన పరిశుద్ధంగా ఉండాలి. సెకండ్ C కాన్ఫిడెన్స్. అందరినీ అడుగుతాను, 5 Cలు ఎక్కడ రాసుకోవద్దు, మైండ్ పెడితే నోటికి వస్తాయి. ఫస్ట్ C, సెకండ్ C కాన్ఫిడెన్స్, ఫెయిత్, బిలీఫ్. ఒకటే. ట్రైన్లో ప్రయాణం చేస్తూ బాగా దగ్గుతూ ఉన్నాడు. విపరీతంగా దగ్గు వస్తుంది. దగ్గి ఊపిరి ఆగిపోతానంత భయంతో పక్కకు చూస్తే ఒక డాక్టర్ కనిపించాడు. సార్ నమస్కారం సార్, మీకు పుణ్యం ఉంటుంది, ఒక గోళీ అని సార్, దగ్గి చచ్చిపోయేటట్టున్నా ఒక గోళీ అని సార్ అని అడిగి. ఆ డాక్టర్ ఏం చెప్పాడు, అయ్యా నేను ప్రయాణం చేస్తున్నా, నా దగ్గర గోళీ ఎక్కడ ఉంటుంది, క్లినిక్లో అయితే మందులు ఉంటాయి కానీ వెంట పెట్టుకొని తిరే కదా. సార్ అంత మాట అనకండి సార్, ప్లీజ్ సార్, పానం పెట్టేట్టుకుని ఒక్క ట్యాబ్లెట్ ఇచ్చి నన్ను బతికించాడు. విసిగిస్తూ ఉంటే ఆ డాక్టర్ ఏం చేసిందంటే ఒక ట్యాబ్లెట్ తీసి ఇచ్చింది. ఆ ట్యాబ్లెట్ మిగి నీళ్ళు తాగాడు, దగ్గు తక్కువైంది. మళ్ళీ ఏం చేసాను సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఏమనుకో సార్, ఇంకొక ట్యాబ్లెట్ ఉంటుందండి సార్, దగ్గు తక్కువైపోయింది కానీ మళ్ళీ వస్తుందేమో భయం అవుతుంది, మళ్ళీ వస్తే వేసుకోవాలని ఇంకొక ట్యాబ్లెట్ ఇవ్వండి సార్ ప్లీజ్ ఏమనుకో. ఆ డాక్టర్ కోపం వచ్చి ఏం చేసినంటే, మరి మూడు కూడా ఎంత చెప్పినా వింటలేవు, నీ బాధ భరించలేక నా కోటు గుండి పీకి నీకు ఇచ్చిందా, ఇంకెక్కడ ఇవ్వాలి, ఒకటే గుండి కోటు బటన్ గుండి తీసిస్తే మీరు మళ్ళీ అడుగుతున్నావు ఒక ట్యాబ్లెట్ అని చెప్పి. అంటే మై డియర్ స్టూడెంట్స్,
దిస్ ఈజ్ నాట్ ఎ జోక్, ఇట్ హ్యాపెన్స్. నువ్వు నమ్మితే ఆ గుండె ఒక టాబ్లెట్ లాగా పనిచేసి నీ రోగం కూడా తక్కువైపోయింది. పెద్ద రోగం ఏంటంటే అనుమానం. కాబట్టి విద్యార్థులు నేను చదవగలుగుతా అనుకుంటే చదువుతారు, నేను చదవలేను అనుకుంటే చదవరు, నేను క్లెవర్ అనుకుంటే క్లెవర్ అవుతారు, నేను డల్ అనుకుంటే డల్ అవుతారు. యద్భావం తద్భవతి. ఒక ఆయన అడవిలో పోతున్నాడు, నడిచి నడిచి బాగా అలసిపోయాడు. ఒక చెట్టు, ఇట్లాంటి చెట్టు కింద నిలబడ్డాడు. అబ్బా బాగా ఆకలి అవుతుంది, అన్నం ఉంటే బాగుండు అనిపించింది. అనిపించగానే పంచభక్ష పరమాణాలు ముందుకు వచ్చినాయి. టేబుల్ మీద మొత్తం 5 స్టార్ భోజనం. ఆకలి అయింది, తినేసింది. అబ్బా ఫుల్ కడుపు నిండా భోజనం చేసిన, కొంచెం పడుతుంటే బాగుండు అనిపించింది. అనిపించగానే ఒక బెడ్ వచ్చేసింది, పడుకున్నాడు. పడుకోగానే కాళ్ళు లాగుతున్నాయి, ఎవరైనా కాళ్ళు ఒత్తితే బాగుండు అనిపించింది. ఇద్దరు మనుషులు వచ్చి కాళ్ళు ఒత్తుతున్నారు. అప్పుడు డౌట్ వచ్చింది వాడిని, ఏంట్రా నాయన ఏదనుకుంటే అది జరుగుతుంది, ఇక్కడ ఏమైనా దయ్యం ఉందా అని అనుకున్నాడు. దయ్యం అనుకోగానే ఒక పెద్ద దయ్యం వచ్చేసి, అమ్మో దయ్యం మింగేస్తుందేమో అనుకున్నాడు. అంటే ఏం జరుగుతుంది, మన మనసులో ఏమనుకుంటే అదే జరుగుతుంది. ఇది కథ కాదు మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ అవర్ లైఫ్, దిస్ ఈజ్ ద రియాలిటీ. నువ్వేమనుకుంటే అదే జరుగుతుంది జీవితంలో. ఐఎమ్ డల్, ఐఎమ్ వేస్ట్, నేను పనికి మాలిన వాడిని అనుకుంటే అదే జరుగుతుంది. నేను చాలా తెలివైన వాడిని, నేను క్లెవర్ స్టూడెంట్, నేను క్లాస్ ఫస్ట్ వస్తా అనుకున్నవాడు క్లాస్ ఫస్ట్ వస్తాను. ఇప్పుడు ఎవరెవరు క్లాస్ ఫస్ట్ వస్తున్నారంటే వాళ్ళు అనుకుంటున్నారు ఈ క్లాస్లో నేనే తెలివైన వాడిని, నేనే బాగా చదువుతా అనుకున్నప్పుడు వాడు తప్పకుండా చదువు. అందుకే యద్భావం తద్భవతి. కల్పవృక్షం కాదు, మనము ఎక్కడ ఉన్నామో ఈ ఆకాశమే కల్పవృక్షం, ఈ టెంటే కల్పవృక్షం, ఈ చెట్టు కల్పవృక్షం. ఇప్పుడు మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో అదే జరుగుతుంది. యద్భావం తద్భవతి. తదాస్తు. దేవతలు ఉంటారు, ఇంకా ఎంతసేపు మాట్లాడతాడినా, ఎప్పుడు ఎగరాలి, ఎప్పుడు దుంకాలి అనుకుంటే అదే జరుగుతుంది. అబ్బా నా జీవితానికి గొప్ప మాటలు, ఈ ఆటలు పాటలు ఇప్పుడు అయిపోతాయి. దిస్ ఇస్ టెంపరీ. ఎంటర్టైన్మెంట్ ఇట్ ఈస్ నాట్ అవర్ లైఫ్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. చాలా విషయాలు మనం తెలుసుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. ఇందాక బాల్యం గురించి, ప్రతి మనిషి జీవితంలో బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం అన్నీ ఉంటాయి. మేము కూడా ఒకప్పుడు మీలాగా చిన్నపిల్లలమే. అయితే అన్నిటికంటే అపురూపమైంది బాల్యం. బాల్యం మీద అద్భుతంగా పాట రాసి ఇంతకుముందు సీన్ పాడింది. అల్లరి చిల్లర ఏం చేసినా బాల్యంలో పట్టించుకోరు. అందుకే శ్రీకృష్ణుడు జీవితంలో మనకు కంప్లీట్గా కనిపిస్తుంది. అంటే చిన్నపిల్లలు అంటే అల్లరి, ఆడినా పాడినా అల్లరి చేసిన చీకు చింత బాధలు ఏమీ లేనటువంటి అన్యోన్యమైంది బాల్యం. బాల బాలికలం శాంతి కామకులం, ప్రేమ మాలికలం మాకు లేదు కులం. సో అట్లాంటి అపురూపమైన బాల్యం అయిపోతుంది. బాల బాలికలం శాంతి కాముకులం, ప్రేమ మాలికలం మాకు లేదు కులం. ఉన్నోళ్ళకైనా లేనోళ్ళకైనా బాల్యము ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుంది జీవితంలో. కానీ ఇక బాల్యం అయిపోయి యవ్వనంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. 10th అయిపోతుంది, కాలేజీలోకి రాబోతూ ఉన్నారు. ఇప్పుడు సమాజం ప్రతి కదలికను జాగ్రత్తగా చూస్తుంది. ఇంతవరకు మీరు అల్లరి చేసినా, చిల్లర పని చేసినా, ఏం చేసినా ఎవరు పట్టించుకోరే, పిల్లలు వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ నుంచి అట్లా అనుకోరు. ఒక స్టాంపు పట్టుకొని మన వెనుక తిరుగుతారు. ఈ మంచి, ఈ అమ్మాయి చాలా మంచిది, ఈమె మంచిది కాదు అని సొసైటీ మన మీద ఒక ముద్ర వేస్తుంది. అందుకే జాగ్రత్తగా మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని ఇక్కడ నుంచి సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు తీసుకురాబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి. చాలా మందికి అనిపిస్తుంది ఇప్పుడే అయిపోయిందా అని.
ఎందుకే ఓ బాల్యమా ఇంత తొందరగా అయిపోతుంది, ఇంకా నా భావాలకు ఓ రూపుదిద్దుకోకముందే. అందరికీ అనిపిస్తుంది జీవితం ఎప్పుడు బాల్యంలాగా ఉంటే ఎంత బాగుంటుందని. కానీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ప్రతి నిమిషం జీవితంలో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. మారుతుందా లేదా? పుట్టినప్పుడు ఇట్లా లేము, ఇప్పుడు ఇట్లా అయిపోయినాం. తర్వాత ఇంకా జీవితంలో యవ్వనము వృద్ధాప్యం అనేది అనివార్యం. మనిషి జీవితం 25 సంవత్సరాలే ఉండేనట. ఎన్ని? గాడ్ది బ్రహ్మదేవుడి దగ్గరకు పోయి మొరపెట్టుకుంది, నాకు ఎక్కువ కాలం బతకాలని లేదు, ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడి పనిచేసినా మనిషివా గాడ్డువా అని చెప్పి తిడుతూ ఉన్నారు నన్ను, నా వయస్సు తగ్గించండి మహాప్రభు అని దేవుని వేడుకుంది. భగవంతుడు ఏం చేసినంటే ఇది కుదరదు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఇది తీసేయడం కుదరదు. ఎవరైనా నీ వయస్సును తీసుకోవడానికి అంగీకరిస్తే నేను అమెండ్మెంట్ చేస్తానన్నాడు బ్రహ్మ. పక్కనే ఉన్న మనిషి వారికి స్వార్థం ఎక్కువ కాబట్టి, సార్ నాకు ఇంకా బతకాలని ఉంది, నాకు ఇవ్వండి గాడి నుంచి 25 సంవత్సరాల వయసు అంటే ఓకే నో ప్రాబ్లం అని చెప్పి గాడి నుంచి 25 ఇయర్స్ మనిషికి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు మనిషి వయసు 25 నుంచి 50 ఇయర్స్ అయింది. ఇక కోతి నుంచి 25 సంవత్సరాలు, గబ్బిలం నుంచి 25 సంవత్సరాలు, మొత్తం 100 సంవత్సరాలు మనిషి వయస్సు అని చెప్పి శతమానం భవతి అంటాం. కానీ నిజమైన వయస్సు ఇది కథ కాదు, 25 ఇయర్స్. ఇప్పుడు 15 సంవత్సరాలు ఉండొచ్చు మీకు, అంటే రాబోయే 10 సంవత్సరాలు మీ జీవితంలో మీరు ఏం కావాలనుకుంటే అది నిర్ణయించేది కేవలం ఈ రాబోయే సంవత్సరాలు. అందుకే జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో పక్కన పెట్టండి. ఇప్పటి నుంచి ఒక చక్కటి ప్రణాళికతో PP, పర్ఫెక్ట్ ప్లానింగ్, థరో ప్రిపరేషన్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, మీరు ఈ PPPని కేవలం రాబోయే పరీక్షలకే కాదు మీ జీవితానికి కూడా చక్కటి ప్రణాళికతో 10th తర్వాత ఎక్కడ జాయిన్ కావాలి, ఏ గ్రూప్లో ఇబ్బంది లేదు, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒకే విధానంలో చదువుకున్నాం. కానీ ఆఫ్టర్ 10th అట్లా ఉండదు. చౌరస్తాలకు వెళ్తే 4 దారులు ఉంటాయి. మీరు ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, హెచ్ఈసీయా, వొకేషనలా, ఇలా మీ టీచర్స్ సలహా తీసుకోండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి చక్కటి ప్లాన్తో మీరు కాలేజీలోకి అడుగు పెట్టే మీ జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో మీరు ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు బాగా ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయిపోయే విద్యార్థులు, ఇందాక మా సార్లు చెప్పారు, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ప్రైవేట్కి వెళ్ళాలనుకుంటారు చాలామంది. గత సంవత్సరంలో శ్రీ సిద్ధి అని మన కాలేజీలో చేరింది. పేరు కూడా చెప్తున్నాను. ఎవరు? వాళ్ళ ఫాదర్ ఫైర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్. వాళ్ళ అమ్మాయికి హైదరాబాద్లో కల్వకుర్తిలో ఏ కాలేజ్ అంటే ఆ కాలేజీ నారాయణ, చైతన్య, గాయత్రి పేరు మోసిన ప్రతి కాలేజీలో ఫ్రీ సీట్ ఇస్తారు ఆయన. ఎందుకంటే ఫైర్ సర్టిఫికేట్ ఇస్తే మీ కాలేజీ పర్మిషన్ వస్తుంది కాబట్టి హైదరాబాద్లో కూడా 5 లక్షలు ఫీజు కట్టే, 10 లక్షలు ఫీజు కట్టే కాలేజీలో కూడా ఫ్రీ సీట్ ఇచ్చే అవకాశాన్ని వదిలిపెట్టి వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పాడు, సార్ కల్వకుర్తి గవర్నమెంట్ కాలేజీలోనే మా అమ్మాయిని చదివించాలనుకున్నాను, అందరూ నాకు ఫ్రీ సీట్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ మీ కాలేజీలోనే ప్రత్యేకంగా వచ్చి మా అమ్మాయిని చదివిస్తున్నాను సార్ అని చెప్పి ఆ పేరెంట్ వచ్చి చెప్తే మా కాలేజీలో లెక్చరర్స్కు మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు, డబ్బులు లేని వాళ్ళు, పేదవాళ్ళు ఎక్కడ అవకాశం లేక గవర్నమెంట్ చదువుకుంటున్నామని అనుకుంటారు. అది తప్పు. డబ్బులు ఉన్నాయని చెప్పి జీవితాన్ని వేస్ట్ చేసుకోవడం కాదు. సరైనటువంటి విద్య
ఎక్కడ లభిస్తుందో, ఇక్కడ హై స్కూల్లో ఎట్లా చక్కటి విద్యా వాతావరణం ఉందో అలాంటి వాతావరణం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కూడా ఉంది. కాబట్టి మీకు ఇది మాటలు కాదు, ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్పడం జరిగింది. మై డియర్ స్టూడెంట్స్, ఈ పరీక్షలు బాగా రాసి మంచి రిజల్ట్ తీసుకొని వచ్చి భవిష్యత్తులో చదువు కూడా ఆపకుండా చదివి మీ జీవితంలో మంచి స్థాయిలో మీరంతా ఉండాలని చెప్పి, ఈ స్కూల్ జీవితాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దని చెప్పి, మర్చిపోకు నేస్తం మన స్కూలు జీవితం మీ జీవితాంతం ఓటీపీ జ్ఞాపకం. ఎన్నాళ్లకు ఎదురైనా, ఏ రూపంలో ఉన్నా, ఎంత ఎత్తు ఎదుగున్నా, ఏ దిక్కులో నువ్వున్నా మర్చిపోకు నేస్తం మన స్కూల్ జీవితం నీ జీవితాంతం ఓటీపీ జ్ఞాపకం. మీరంతా ఇలాగే క్లాస్మేట్స్ అంటే మా శోభా మేడం ఉన్నారు, మా నిర్మల మేడం గారు ఉన్నారు. 30-40 సంవత్సరాల క్రితం చదువుకున్న ఇంకా వాళ్ళు క్లాస్మేట్స్ అసోసియేషన్ అనేది కొనసాగిస్తూ చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఒకరినొకరు ఇంకా పలకరించుకుంటూ సహాయ సహకారాలు అందించుకుంటూ మీరు కూడా 30-40 సంవత్సరాల తర్వాత కూడా ఒకరినొకరు పలకరించుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ బ్రిలియంట్ సక్సెస్.